కన్యా రాశి వారికి కొత్త వ్యవహారాల రీత్యా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. చిన్న చిన్న ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సుదీర్ఘకాలంగా సమస్యలతో సతమతం అవుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఊరట చెందే విధంగా మారతాయి. కాస్తంత అందులో రిలాక్సేషన్స్ మంచి ఏర్పడటం అనేది జరుగుతుంది. దూర ప్రయాణాలు, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి వ్యవహారాల రీత్యా కొన్ని ప్రదేశాలకు మీరే వెళ్ళవలసి రావచ్చు. ఏది ఏమైనప్పటికీ గ్రహస్థితిలో మంచి మార్పు ఉందండి. ఇతర వ్యవహారాల గురించి, ఆలోచనల గురించి మీరు ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఏదైతే కంటికి ఎదురుగుండా కనిపిస్తుందో ఆ నిమిత్తం నిర్ణయం చెయ్యండి. ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. నూతన వస్తువులు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. ప్రత్యేకించి స్త్రీ సంతానానికి సంబంధించి వాళ్ళకు కొన్ని ఏర్పాట్లు చేయాలి అన్న విధంగా ఆలోచనలు ఏర్పడతాయి. చిన్న చిన్న విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కళ, సాంస్కృతిక అంశాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు ఉపకరిస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ పేరు మీద 2 వీలర్ లేదా 3 వీలర్ మీద చేసే వ్యాపారాలు అనుకూల దిశలో ఉంటాయి. వివాహానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలలో అయిన వాళ్ళు చొరవ తీసుకొని నిర్ణయాలు చేయడం మీకు అంతగా నచ్చకపోవచ్చు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం లింగాష్టకాన్ని పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. గుగ్గిలం పొడితో సాయంత్రం వేళ ధూపం వేయండి.